హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను గోరుచిక్కుళ్ళు టమాటీల కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మన వీడియోలోని. నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం చాలా వరకు నేను గోరుచిక్కుళ్ళు కూర ఎక్కువ ఇష్టపడరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 100లోని 80-90% వరకు కూడా ఎవరికి నచ్చదు. కానీ నేను ఈరోజు చెప్పే విధంగా చేసి చూడండి, బాగుంటుంది. ముందుగా గోరుచిక్కుళ్ళని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్లోని 2 టైమ్స్ వాష్ చేసుకొని వేడి నీళ్ళల్లోని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. లేదంటే కుక్కర్లోనైనా 1 విజిల్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్లోనే ఉడకబెట్టుకోవాలి. ఉప్పేసి నీళ్ళల్లోనే ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి జాలి గిన్నెలోకి తీసుకొని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg గోరుచిక్కుళ్ళతో కర్రీ చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసుకున్న ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి లైట్గా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేను 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను. ఇక్కడ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఉడికించి తీసుకున్న గోరుచిక్కుళ్ళు ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు ఆ తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా గోరుచిక్కుళ్ళు మొత్తం అందులోకి వేసేసుకొని ఈ ఆనియన్స్, పసుపు, ఆయిల్ అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి నేను మీడియం సైజు టమాటోస్ని 4 టమాటోస్ని కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు 4 టమాటోస్ ఇలా సన్నగా కట్ చేసుకొని అందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఈ టమాటోస్ ఇవి మెత్తబడుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా నేను ఇక్కడ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇలా కొంచెం సాల్ట్, కారం వేసుకున్న తర్వాత ఈ ఉప్పు, కారం అంతా ముక్కలకి మంచిగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి కంపల్సరీగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేదంటే అడుగు అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత చూసారు కదా, మూత తీసి చూస్తే ఎంత చక్కగా ఉడికిపోయిందో. మంచిగా పొగలు వెళ్తున్నాయి. వేడి వేడిగా చూడండి, గోరుచిక్కుళ్ళ కర్రీ ఎంత ఈజీగా ఎంత చక్కగా అయిపోయింది కదా. కానీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు వద్దనకుండా. ఆయిల్ తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఎంత చక్కగా ఉడికిపోయింది కదండి మెత్తగా. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.